అంతులేనియా అంతరిక్షమే దాటి శూన్యంలో కనిపించే ఓ గమ్యం లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాటి బదులే చెప్పే నీ సమయం ఆగేది లేదు ఎదురే అడ్డే ఉన్నా ఆగేది లేదు ఎవరా అక్కడ రోడ్డు మీద ఉండే స్లమ్స్లో ఉండే వాళ్ళకి ఇవ్వడము. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి నిరంతరంగా చేస్తున్నాము. సో దాని తర్వాత చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేది, ఒక అనాథాశ్రమం పెట్టాలి, పిల్లల్ని చదివించాలి అనేసి. అందుకోసమే దీన్ని స్టార్ట్ చేశాం సార్. సో కానీ లక్కర్ దాంట్లోకి ఏదైనా కానీ పిల్లలు వచ్చారు కానీ బట్ ఇక్కడ ఉండలేకపోయారు. సో అందుకు మళ్ళీ హంగర్ ఫ్రీ నంద్యాల అనేసి ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఫస్ట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళము. కానీ దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ పేషెంట్స్ వేరే ఊళ్ళో నుంచి వస్తున్నారు అనేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీడే మార్నింగ్ 250 మెంబర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంతవరకు లాస్ట్ ఇయర్ August 15th ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. సో ఇప్పటికీ 91,250 మెంబర్స్కి మనం హంగర్ ఫ్రీ నంద్యాల తరఫున ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అండ్ ఇంకా ఇది నిరంతరంగా జరుగుతుంది అంటే దానికి ముఖ్య కారణం మన వాలంటీర్స్. ఇక్కడ ఫస్ట్లో మనం చదివేటప్పుడు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాము, ఇప్పుడు చేస్తున్నాము. బట్ అప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అన్నీ చేయాల్సి వచ్చేది. అంటే ఇప్పుడు లెట్స్ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాలంటే డోనర్స్కి కాల్ చేయడము, నెక్స్ట్ వాళ్ళని మోటివేట్ చేయడము, బ్లడ్ మనీ కలెక్ట్ చేయడము, ప్రతి ఒక్కటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఇక్కడ అక్కడ క్లీన్గా మెయింటైన్ చేయడము, లేకుంటే అక్కడ చేయడము, ప్రతి ఒక్కటి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టైం తక్కువ ఉంది, మనీ కొద్దిగా జాబ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనీ ఉంది, కానీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో అందుకు ఏం చేసామంటే ఇప్పుడు ఎంప్లాయీస్గా ఫిక్స్డ్ ఎంప్లాయీస్గా తీసుకొని సో వాళ్ళకు శాలరీస్ పే చేస్తూ అట్ ది సేమ్ టైం ఎంతమంది శాలరీస్ పే చేసినా వాలంటీర్స్ లేకుంటే మనము సేవా సంస్థని ముందుకు తీసుకుపోలేము. సో నాకు వాలంటీర్స్ చాలామంది బాగా దొరికారు. సో ప్రదీపన్ అయితే కానీ ఏమైతే కానీ బాబు సార్ గారు, సూర్య, హర్ష, రాజ్ కుమార్ సార్ గారు, మా పేరెంట్స్ కానీ. సో ఇలా వాలంటీర్స్ లేకుంటే మనము ఏమీ చేయలేము, ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాలంటీర్స్ ప్రోత్సాహం లేని మనం ఏం చేయలేము. సో ఇక్కడ పిల్లలమందరము చేస్తున్నాము అనేసి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు హర్ష వాళ్ళ పేరెంట్స్ కానీ, సూర్య వాళ్ళ పేరెంట్స్ కానీ, సో వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫర్ సేవ అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్ ఫర్ సేవ పేరు పెట్టాము, మనము 15 years నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో నా బీటెక్ ఫ్రెండ్స్, ఎంటెక్ ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఎంటెక్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ సాయిరామ్, సో అతని ఫ్రెండ్ తేజస్వి గారు, తేజస్వి విద్యారావు. తేజస్వి గారి మొహం కానీ పేరు కానీ నేను ఇంతవరకు చూడలేదు, ఈరోజు ఫస్ట్ టైం నేను చూడటం, అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మీట్ కావడము. కానీ నేను మంచి పని చేస్తున్నానని మా ఫ్రెండ్కి తెలుసు. అంటే మేము ఎలా చేస్తున్నామంటే అకౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ₹1 కూడా ఒకవేళ పడితే మనదే పడుతుంది కానీ సో మనది తీసుకునేది ఉండదు ఎప్పుడైనా కానీ. అందుకే అకౌంట్స్ ట్రాన్స్పరెన్సీ డెఫినెట్గా మెయింటైన్ చేస్తాము. సో ఏ అమౌంట్ ఎవరు డొనేట్ చేశారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినామనేది ఎనీ టైం వచ్చినా కూడా మనము చూపిస్తాము. ఎందుకంటే మనం ఏదో డబ్బులు సంపాదించాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేయొచ్చు, కానీ సేవ అనే ఇంట్రెస్ట్తో చేయాలంటే ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యం, ఒక నమ్మకం అనేది ముఖ్యం. సో ఆ నమ్మకం మా ఫ్రెండ్స్ మీద ఏర్పడింది కాబట్టి సో మా సాయిరామ్ అనే ఫ్రెండ్ తేజస్వి గారికి చెప్పారు, ఇలా మా ఫ్రెండ్ ఆర్ఫనైజ్ పెడుతున్నాడు, మీరు సపోర్ట్ చేయండి అనేసి. అతనికి నా గురించి అసలు ఏం తెలియదు. సో జస్ట్ మా ఫ్రెండ్ చెప్పాడనేసి తను ఆల్మోస్ట్ ఇప్పటికీ మోర్ దాన్ 2 lakhs పైగా మన ఫ్రెండ్స్ ఫర్ సేవకి డొనేట్ చేశారు. అప్పుడు పిల్లల్ని తీసుకుందామంటే ఎవ్రీ మంత్ 8,000 రూపీస్ పంపించేవారు. తర్వాత పిల్లలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎవ్రీ మంత్ మనకు 5,000 డొనేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు బ్లడ్ క్యాంప్ కూడా స్పాన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు టిఫిన్గా ఇడ్లీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం సార్. సో దానికి కూడా సార్ సపోర్ట్ చేస్తున్నారు. సో అంటే ఒక మంచి పని చేస్తే సపోర్ట్ ఎలా దొరుకుతుంది అంటే ఇప్పుడు మనం ఒక మంచి పని చేస్తే దేవుడు మనం ఒక అడుగు వేస్తే దేవుడు ఒక 10 అడుగులు ముందుకు వేపిస్తాడనే దానికి లైవ్ ఎగ్జాంపుల్ నాకు తేజస్వి గారిని చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరు తెలియదు, మన టీం ఎవరు తెలియదు, జస్ట్
ఒక చెప్పాడు, వీళ్ళు చేస్తున్నారు ఒక నమ్మకంతో తెలియకుండా 2 years నుంచి సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ టైం నేను మీట్ అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనము సర్వీస్ చేసే కొద్దీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము, జస్ట్ మనం నిస్వార్థంగా సేవ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఆ నిస్వార్థమైన సేవకి దేవుడు అంటే అల్లా కానీ జీసస్ కానీ లేకుంటే మన హిందూ దేవుడు ఎవరైనా కానీ సో ఒక పాజిటివ్ ఫోర్స్ అనేది మనకు వెంటనే నడిపిస్తున్న దానికి లైవ్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు కూడా నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఇక్కడ సక్సెస్ఫుల్గా ప్రతిరోజు ఏమి ఇబ్బంది లేకుండా రన్ అవుతుందంటే అది నా గొప్పతనమో సూర్య గొప్పతనం హర్ష గొప్పతనం కాదు, మనం చేసే మంచి పని. ఆ మంచి పని మనం నిస్వార్థంగా చేస్తే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనేసి నాకు చాలాసార్లు రుజువు అయింది. ఇప్పుడు లైవ్లో కూడా రుజువు అయింది. అండ్ నెక్స్ట్ 100 feet ఇండియా ఈ బ్లడ్ స్టార్ట్ చేశాము. సో రీసెంట్గా ఒక 2 months బ్యాక్ మా రిలేటివ్స్ వాళ్ళు వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళు కళ్ళు డొనేట్ చేయాలనుకున్నారు. సో కళ్ళు డొనేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఎప్పుడైనా ఫస్ట్ బాబు సార్ని అడుగుతాను, ఎందుకంటే మా గ్రాండ్ మదర్కి నెక్స్ట్ మా రిలేటివ్స్కి ఇద్దరికి సార్ మాట్లాడంటే సార్ విజయభాస్కర్ రెడ్డి సార్ హెల్ప్తో ఐ డొనేషన్స్ చేయించారు. సో ఈ ప్రోగ్రాంకి ఇక్కడ వచ్చిన అందరి అతిథులకు నా నమస్కారాలు. నేను పనింద్రతో మా తమ్ముడు, మా సొంత తమ్ముడు, నాకు కూడా ఇలా పనింద్ర చేసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. బట్ నేను యూఎస్లో ఉన్నందువల్ల చాలా ప్రోగ్రామ్స్ నేను చూస్తుంటాను, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ అని చాలా ఫీలింగ్ ఉంటుంది. బట్ ప్రదీప్ గారు, బాబుజీ నాయక్ గారు రోజు వీడియోస్ చూస్తున్నాను, ఫుడ్ డొనేషన్ది, బ్లడ్ డొనేషన్ది. ఇట్స్ సో ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ అస్. చిన్నప్పుడు పనింద్ర చిన్న ప్రోగ్రామ్స్ చూసినప్పుడే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, కానీ ఇది ఇంత పెద్ద నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. సో పనింద్ర ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలని నా సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. వేదికలను అలంకరించిన పెద్దలు విజయభాస్కర్ రెడ్డి డాక్టర్ సార్ గారికి, అదేవిధంగా శ్రవణ్ సార్ గారికి డాక్టర్, అదేవిధంగా మేడం గారికి, మెడికల్ ప్రదీప్ గారికి, స్వరూప్ గారికి, తేజస్వి గారికి నా యొక్క నమస్కారాలు. ఈ సంస్థ ఇక్కడికి దాదాపుగా కొన్ని వందల మంది బ్లడ్ డొనేషన్ చేయాలన్నా, ఐ డొనేషన్ చేయాలన్నా, కొన్ని లక్షల మంది ఫుడ్ అంటే ఆకలి తీర్చడానికి ఏకైక వ్యక్తి పుట్టాడు నంద్యాలలో. ఎవరంటే ఆ మహనీయుడు, ఆ మహానుభావుడు పనింద్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈయనకు నిజంగా చెప్పాలంటే మొట్టమొదటిగా ప్రభాకర్ గారు, బ్రహ్మరాంబ గారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఎక్కడో దేవుళ్ళు ఉండాలేమో చూడలేదు నేనైతే. ఇక్కడ మాత్రం నంద్యాల దేవుళ్ళు ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, మరి ఇలా మిస్సెస్ అయినటువంటి విష్ణు గాయత్రి గారు కూడా ఈయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆమె సపోర్ట్ లేకపోతే ఈయన లేడు, కాబట్టి మేడం గారు కూడా, విష్ణు గాయత్రి గారు కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి మిత్రుడు 20 ఏళ్ళ నుంచి నాకు పరిచయం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పరిచయం. అయితే ఒక ముక్క చెప్తాను నేను. ఫస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారి గురించి చెప్తాను. సార్ నాకు ఇంత టీం ఏర్పడడానికి సారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మాత్రము సార్ యొక్క సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సారు నంద్యాలలో అడుగుపెట్టినప్పుడు ఐ డొనేషన్స్ వచ్చాయి. ఐ డొనేషన్స్ వచ్చినప్పుడు తిమ్మాపురం దగ్గర అక్కడ దాదాపుగా 2 డొనేషన్స్ చేశాము. విజయభాస్కర్ రెడ్డి సార్ బిజీ అయినప్పటికీ కూడా, ఎంత బిజీ అయినప్పటికీ కూడా సార్ ఇట్లా ఐ డొనేషన్ వచ్చిందంటే 20 ఏళ్ల క్రితమే సార్ పాపము ఆ ఊరికి బైక్ వేసుకొని వచ్చి అక్కడికి వచ్చి ఐ డొనేషన్ తీసుకొని వచ్చి అవి ఎల్వీఆర్ ప్రసాద్కి పంపడం జరిగింది. సార్కు ఇప్పటికీ కూడా రుణపడి ఉంటాను. పనీంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు అటాచ్ చేయాలంటే 18 ఏళ్ల క్రితం అనుకుంటాను వాళ్ళ ఇంటికి వచ్చి సార్ స్వయాన వచ్చి వీళ్ళ యొక్క జేజీది ఐ డొనేషన్స్ సేకరించడానికి విజయభాస్కర్ రెడ్డి అంటే సార్కు గుర్తుండకపోవచ్చు. దాదాపుగా సారు ఎన్నో కార్యక్రమాలకు సార్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద టీమును నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సార్ సహాయం లేకపోతే మేము ఇంత కార్యక్రమాలు చేసేవాళ్ళం కాదు ఐ డొనేషన్ పైన. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కొన్ని వేల మంది సార్ యొక్క సేవలు ఉపయోగించుకుంటా ఉన్నారు కాబట్టి సార్ చాలా బిజీగా ఉన్నారు. సో అందుబాటులో అందరంతా అందుబాటులో ఉన్నారు సారు, ఎందుకంటే చాలా బిజీ. సారు ఈ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా యొక్క సార్ మీ యొక్క సమయాన్ని వృధా చేసింటే మన్నించండి, ఎందుకంటే మీరు ఎంతో మీ సమయం చాలా విలువైంది. పొద్దుటూరుకు పోతామని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసుకొని మా కోరిక మేరకు వచ్చారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం.
ఈ నేత్ర ప్రాజెక్ట్ అంతా మీ పైన ఆధారపడి ఉంది సార్. ఇక్కడ మా మిత్రుడు కొన్ని వందల మందిని మోటివేట్ చేయడానికి ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు చేయడానికి వాళ్ళ స్నేహితుల సహకారం తీసుకొని, వాళ్ళ బంధువుల సహకారం తీసుకొని, ఫ్రెండ్స్ సహకారం తీసుకొని ముందుకు పోదామంటున్నారు సార్. ఈ ప్రాజెక్టు మొత్తం మీ భుజస్కంధాల పైన పెడతా ఉన్నాం. మన్నించి ఏమనుకోవద్దు దయచేసి. ఎట్లయినా కానీ ఏదైనా కానీ కార్యక్రమం అంటే వాళ్ళు నేత్రాలు ఇస్తామన్నప్పుడు ఎలాగైనా సార్ మీ సమయము మాకు కేటాయించాలని చెప్పి మేము ప్రాధాన్యపడతా ఉన్నాము, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు మాకు 100% గతంలో ఇచ్చారు, ఇక భవిష్యత్తులో కూడా 1000% ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను సార్. సో ఎందుకంటే పనింద్ర చేసేటువంటి కార్యక్రమాలు అద్భుతం, అనిర్వచనం, ఇవి ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు. ఆకలి తీర్చడం అనేటువంటిది మనము దాదాపుగా 1,000,000 జన్మల అవతారం ఎత్తినా కూడా ఈ యొక్క కాన్సెప్ట్ చేయలేం. ఒకసారి చూడండి, దాన వీర సూర కర్ణ అని చెప్పి ఒక భగవద్గీత అంటే మనం ఒక మహాభారతంలో కనుక ఈయన గురించి చెప్పుకుంటా ఉన్నాం. కానీ కర్ణుడు ఏ రోజు కూడా అన్నదానం చేసలేదంట. అన్నదానం చేసలేడు, స్వర్గానికి పోతాడు. పోతే ఆయనకు ఎక్కిళ్ళు వస్తాయి. ఎక్కిళ్ళు వస్తానే ఏమైనా నాకు ఎక్కిళ్ళు వస్తా ఉన్నాయి, నాకు ఆకలి వేస్తా ఉంది స్వర్గంలో ఉన్నప్పటికీ అంటే అప్పుడు చెప్తాడు అక్కడ ఉండేటువంటి దేవుడు, అయ్యా నీవు ఏ రోజు కూడా అన్నదానం చేసలేవు కాబట్టి నీకు ఎక్కిళ్ళు వస్తా ఉన్నాయి, ఆకలి వేస్తా ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తావు, అన్నం పెట్టేవాడిని ఇల్లు చూపి ఆ ఏళ్ళు నోట్లో పెట్టుకో, సపరించేసి నీ ఆకలి తీరిపోతుంది, నీ ఎక్కిళ్ళు ఆగిపోతాయని చెప్పి అక్కడ ఉండేటువంటి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భగవానుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటి ఇప్పటికే దాదాపు 90,000కు పైగా అన్నదా అంటే ఆకలి తీర్చేటువంటి గొప్ప దాత అని చెప్పి పనింద్రను కొనియాడుతా ఉన్నాను. సో పనింద్ర సహకారంతో పాటు ఒక ప్రదీప్ అయితేనేమి, ఒక హర్ష గారు అయితేనేమి, ఒక రాజ్ కుమార్ గారు అయితేనేమి, ఒక మేడం గారు అయితేనేమి, అదేవిధంగా సూర్య గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు అంటే పేరు వెంకటేశ్వర గారు అయితేనేమి, సువర్ణ మేడం గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తా ఉన్నారు. మరి వారి బ్రదర్ స్వరూప్ గారు అమెరికాలో ఉంటూ కూడా ఈ ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరు ఒక్కరే కాదు సార్, అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళకు తెలియజేయండి, అవసరమైతే వాళ్ళను కూడా మన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా ప్రాధాన్యపడతా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు ఈరోజు మరి ఒక గొప్ప వ్యక్తిని చూస్తా ఉన్నాం. వీడియోలో మాత్రమే మాట్లాడినాం. వి సాయి తేజస్వి, అదేవిధంగా వారి మేడం గారు, వారు నేను కేవలము వీడియోలో మాత్రమే మాట్లాడుతూ ఉంటా, ఆయనతో చూసిలేను. చాలా గొప్ప మనసు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి సార్, చాలా మంచి మనసు సార్. ఏదైనా మనం మంచి మనసుతో ఒక కార్యక్రమాన్ని తలపెడితే కనుక ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. గత 10 సంవత్సరాల నుంచి పరిచయం. బాబుజీ నాయక్ సార్ బాబుజీ నాయక్ అనే సార్ గారు నాకు బ్లడ్ విషయంలో గురువు లాంటి వాడు. ఎందుకంటే నేను గత 15-18 సంవత్సరాల నుంచి బ్లడ్ సర్వీస్ చాలా మొబైల్ లేని సమయంలో, మొబైల్ లేని ఇప్పుడు అంటే మొబైల్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తే వస్తున్నారు. మొబైల్ లేని సమయంలో కూడా మేము సార్ వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఇదేంటో పిలుచుకొచ్చి బండి పిలుచుకొని చెక్ చేసి పేషెంట్ వల్ల సర్వీస్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇంకా ఒకటే వాళ్ళు వరకు ఖచ్చితంగా తీసుకుపోయే వాళ్ళం. ఎందుకంటే ఎంతో అవసరం ఉండాలి, చాలా అవసరం ఉండాలి. బ్లడ్ దొరకదు, మొబైల్స్ లేవప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. అయినా ఇప్పుడు మొబైల్ వచ్చిన వాటికి కొద్దిగా ఈజీగా దొరుకుతుంది అన్ని గ్రూప్స్. అలాగే పనింద్ర సార్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు అప్పుడు కూడా సార్ గారికి ఫోన్ చేస్తుంది, మొబైల్ వచ్చినాయి. అప్పుడు కూడా మంచి సహాయం చేసేవాడు బ్లడ్ విషయంలో. ఇదే కాకుండా ఉదయం పూట కూడా హాస్పిటల్లో టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళా ఈరోజు ఇది ఐ క్యాంప్ సార్ వచ్చేసి మనకు సిటీకే కూడా 15 సంవత్సరాలు వచ్చింది. మా ఫోటో 15 సంవత్సరాలు వచ్చింది. ఎప్పుడు మీరే కనపడతాను, మీరు నేను చేసిన అట్లా అని. సరే ఓకే, సార్ గారు కూడా ప్రత్యేకమైన మంచి నాయకుడు ఎన్నుకున్నారు అన్నమాట. ఎందుకంటే మన నాయకుడు ఉండాలి. ఇప్పుడు 5 నుంచి మన ఫోన్ వచ్చింది నాకు కూడా, ఆ టెన్షన్ ఈ టెన్షన్. గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేశారు, వాళ్ళు కరెంట్ షిఫ్ట్ అయినారు. మళ్ళీ పనింద్ర సార్ వాళ్ళకి ఫోన్ చేసి లేదు సార్ వాళ్ళు షిఫ్ట్ అయినారని చెప్పారు అనమాట. అలాగే మళ్ళీ సార్ మన సార్ వచ్చేసి ఐడోనేషన్ చేశారని చెప్పారు. ఒక ఫోటోగ్రాఫర్ వాళ్ళ కూడా రీసెంట్ గా ఐడోనేషన్ చేసింది గవర్నమెంట్ హాస్పిటల్. నాగేంద్ర వాళ్ళ అమ్మగారు, మా ఫ్రెండే వాళ్ళ అమ్మ. సరే ఇలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఐడోనేషన్ అనేది గవర్నమెంట్ కర్నూలు నుంచి మా దేశం ఇచ్చాము. మా దేశం కూడా ఐడోనేషన్ కర్నూలు నుంచి వచ్చాను అనమాట. ఎందుకంటే కర్నూలు నుంచి రావాలంటే సమయం పడుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వీళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పనింద్ర సార్ కూడా
మీరందరూ టీం అందరూ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సో ఈ ఐ డొనేషన్కి మనకు కావాల్సింది మెయిన్ ఒక కిట్. మొదటగా అప్పట్లో మన పూర్వకాలంలో ఈ డొనేషన్ ఏదైతే ఇప్పుడే కాదు సుశ్రుత కాలం నుంచి కూడా డొనేషన్ కార్యక్రమం ఉండింది. మన ధర్మం ఏమో చాలా మంది చెప్పినట్టుగా దాన్ని వక్రీకరించినట్టుగా మళ్ళీ వచ్చే జన్మలు ఇట్లా పుడతారంటారు కదా, కానీ సుశ్రుతుడి కాలం నుంచి కూడా ఐ డొనేట్ చేసి చూశారు వాళ్ళు, అంటే ఎలాగా ఐని. అయితే వాళ్ళ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ చాలా డిఫరెంట్గా ఉండేటివి. అంటే ఏదైతే మన కౌరవులు 100 మందిని వాళ్ళని తీయడానికి ఏదైతే పాత్రలో పెట్టారో అలాంటి టెక్నిక్స్ అనమాట. ప్రెసిడెంట్ మా హెచ్ఓడి మేడం డాక్టర్ జి బాలేశ్వర్ మేడం గారు. మేడం సండే వల్ల రావటం వీలు కాలేదు. మాకు యాక్చువల్గా స్టాఫ్ మొన్న ఇన్ఫార్మ్ చేశారు, ఇలా ఫ్రెండ్స్ ఫర్ సేవ్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నారు మేడం సండే అనేసి. అప్పుడు అనుకున్నామంటే యూజువల్గా సండే అంటే ఎంప్లాయీస్ కూడా వస్తారు అన్నట్లు అది. కాకపోతే అంటే మేము నంద్యాలలో 2 years నుంచి ఉంటున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఫర్ సేవ ఇలా చేస్తున్నారు డొనేషన్స్ చెప్పారు, కానీ ప్రత్యక్షంగా చూడటం అయితే ఇప్పుడే హాస్పిటల్లో డొనేషన్స్ ఫుడ్ ఇవంతా చూస్తున్నాము. కానీ అదే ఇప్పుడు ఈ పని మీద చెప్తుంటే అనుకున్నాము, అంటే చాలా మందికి ఇంకా ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు మాకంటే చిన్న వాళ్ళు కూడా ఏదో జాబ్ చేస్తూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే అంత లైఫ్ ఎంజాయ్ చేయాలి అని. కానీ ఇక్కడ ఇలా ఉండి కూడా వాళ్ళు చేస్తూ ముందు నుంచే ఆ మోటివేషన్ ఉండి చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళని చూసి ఇంకా కొందరు ఇప్పుడు మీరు చూసి మీ పేరెంట్స్ వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు అన్నారు. సో అలా ఇంకా డెవలప్ అయిపోయి నంద్యాల నుంచి కూడా ఒక ఉంటారు ఫ్రీగా ఇలా చేసే వాళ్ళు అంటే ఏమీ ఆశించకుండా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఇందులో ఫ్యూచర్లో మేము కూడా మా డిపార్ట్మెంట్ కానీ మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే మీరు కొత్త ఓన్లీ ఏదో డొనేషన్ అలా కాకుండా ఇప్పుడు ఈ నేత్ర ప్రోగ్రామ్ ఇలా స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ మనకేంటంటే ఆర్గాన్ డొనేషన్ కూడా ఇప్పుడు రీసెంట్గా బాగా సక్సెస్ అవుతుంది. అంటే మన ఫెసిలిటీస్ ఇప్పుడు నంద్యాల డిస్ట్రిక్ట్ మారింది, జీజీహెచ్ అయింది. సో మనకి యాక్చువల్గా జీజీహెచ్లో కూడా ఆర్గాన్ డొనేషన్ తొందరగా, ఎందుకంటే నెఫ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ వస్తున్నారు కాబట్టి మనకు అక్కడ కూడా మేబీ 3-4 yearsలో ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వచ్చు సూపర్ స్పెషల్. సో అప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ అలాంటివి మనం కూడా చేయగలిగితే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ప్రజలకు మేము కూడా చాలా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటిగా మా ముఖ్య అతిథి డాక్టర్ భాస్కర్ రెడ్డి సార్ గురించి. సార్ నాకు ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ 15-20 years నుంచి పరిచయం, మా నాన్నగారి దగ్గర నుంచి పరిచయం సార్. కానీ ఒక్క విషయం చెప్పాలి, మీ ఈ ప్రాజెక్ట్కి కరెక్ట్ పర్సన్ ఎంచుకున్నారు సార్. ఎట్లయినా పని ఖచ్చితంగా చేస్తారు, మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, 100% చేస్తారు సార్. తర్వాత ఫ్రెండ్స్ ఫర్ సేవ సొసైటీ ఆల్మోస్ట్ హంగర్ ఫ్రీ నంద్యాల స్టార్ట్ కాకముందు నుంచి నాకు ఫణీంద్ర గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా పరిచయము. సో వాళ్ళ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను వాళ్ళ డెడికేషన్ అసలు మన మాటలో చెప్పలేము. హంగర్ ఫ్రీ అయిపోయింది, తర్వాత బ్లడ్ డొనేషన్ అయిపోయింది, ఇప్పుడు ప్రాజెక్ట్ నేత్ర. ఇంకా ఎక్కడ లిమిట్స్ లేదు వీళ్ళకి, వీళ్ళ సర్వీస్కి. నేను కూడా జస్ట్ అంటే ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, ఒక 6 months 1 yearలోనే ఆల్మోస్ట్ మీరు ప్రాజెక్ట్స్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. ఆ సర్వీస్ అనేది వాళ్ళు ఎలా ఫండింగ్ అనేది ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ బట్ చాలామంది మోటివేట్ అయితే చేస్తున్నారు, అదైతే 100% చెప్తాను. ఎందుకంటే నేను చూసిన మెంబర్సే ఎంతోమంది వీళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో వింటున్నాను నేను. సో వీళ్ళు యూఎస్ నుంచి అక్కడి నుంచి కూడా మనకి డొనేషన్స్ వస్తున్నాయంటే ఎంతమందికి మోటివేట్ చేస్తున్నారో అర్థమవుతుంది. సో ఇలాగే వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఇంకా సర్వీస్ చేయాలని, తర్వాత నా సహకారం కూడా ఎప్పుడు అడిగినా కూడా నేను రెడీగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గురూజీ గారు ఏం చెప్పారంటే మనం ఒక కమిటీ వేసుకొని, సో మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైతే డెత్స్ ఎక్కువ జరుగుతుంటాయో అక్కడ మనమే వాలంటీర్స్గా వెళ్ళి ఒక టైం ఒక 2 hours ఒక టైం 2 hours ఒకరు అట్లా ఉండి అక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఐ డొనేషన్ చేపిస్తే చాలా బాగుంటుంది అనేసి ఆల్మోస్ట్ ఒక 2010-2012 ఆ టైంలో చెప్పారనమాట. ఆ టైంలో అప్పుడు మనము చదువుకుంటున్నాము, అంత టైం కూడా ఉండేది కాదు. బట్ ఇప్పుడు అవకాశం వచ్చింది, గురూజీ గారు చెప్పినది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి, మా మామ కోవిడ్ టైంలో చనిపోయారు. సో అప్పుడు 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి విషయం తెలిస్తే నాకు అప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు ఐ డొనేషన్ గురించి. అప్పుడు గురూజీకి కాల్ చేస్తే గురూజీ అప్పుడు మార్నింగ్ 3 o'clock లేసి మళ్ళీ వేరే డాక్టర్ని కనుక్కొని, అప్పుడు ఎవరిని కనుక్కున్నారో ఐడియా లేరు,
కనుక్కొని అప్పుడు కోవిడ్ వల్ల ఉంటే కొంచెం తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అంటే సర్వీస్ చేయాలన్నా 24/7 అవైలబుల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ నేను 3 o'clock ఫోన్ చేసి ఆనంద్ గురూజీ గారు ఫోన్ లేసి మళ్ళీ వేరే డాక్టర్ని కనుక్కొని అప్పుడు కుదరలేదు అన్నారు. అంటే కుదిరినా కుదరకున్నా ఆ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గురూజీ ఐడియా ఇప్పుడు మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఈ గురూజీ ఏమన్నారు, ఒక వాలంటీర్స్గా పెట్టి ఒక ఈ టైంలో పలానా టైంలో హాస్పిటల్లో ఉండమంటున్నారు. కానీ ఇప్పుడు వాలంటీర్స్ కంటే కొంచెం ఫిక్స్డ్ ఎంప్లాయీస్ని పెట్టి ఒక ఇద్దరిని మొత్తం ఒక 3 ఎంప్లాయ్ చేయాలనుకుంటున్నాము. ఒకరిని కంప్లీట్గా ఎక్కడైతే డెత్స్ జరుగుతాయో అక్కడ వెళ్ళి మోటివేట్ చేసే విధంగా, ఇంకో 2 టెక్నీషియన్స్ని, టోటల్ ఈ ప్రాజెక్ట్ నేత్రాకి ఒక 3 ఎంప్లాయీస్ని తీసుకొని, ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే వాలంటీర్స్తో పాటు ఎంప్లాయీస్ కూడా చాలా అవసరం. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి మనం శాలరీ బేస్డ్ మీద మనము చేస్తాము. సో వాళ్ళకు కూడా మీరు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. సో ఈ ఐడియా మాత్రం గురూజీ గారిదే. సో ఈ సభలో చెప్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో గురూజీ మీ ఐడియాని ఆల్మోస్ట్ 12 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మంచి విషయాలని మాట్లాడుకున్నప్పుడు ఇది గురూజీ 12 ఏళ్ళ క్రితమే చెప్పారు. బట్ అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లేదు, అంత టైం లేదు. బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేయాలనే థాట్ వచ్చింది. సో దానికి గురూజీ గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ సేవ నిర్వాహకులు ఫౌండర్ రాగూరి పన్నీంద్ర గారి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ నేత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి సార్ గారికి, అలాగే మెడికల్ ఆఫీసర్ గారికి, శ్యామ్ సుందర్లాల్ గారికి, పన్నీంద్రను వెన్నడి నడిపిస్తూ ముందుకు వెళ్తున్న బాబుజీ నాయక్ గారికి, శ్రావణ్ సార్ గారికి, నేను చాలామంది ఉన్నారు, అందరు తెలిసిన వారే, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ టీంను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది, ఒక విధంగా ఈర్ష్య కలుగుతుంది. నేను ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతుంది అని చెప్పని, కానీ నాకు వీళ్ళందరూ శిష్యులు అన్నందుకు సంతోషంగా ఉంటుంది. ఇటువంటి శిష్య బృందాన్ని ఆయుష్ యోగా సేవా సమితిలో వీరినందరినీ కలయిక చేయడము, సమాజానికి ఉపయోగపడే విధంగా పన్నీంద్ర వీళ్ళందరినీ నడిపిస్తున్నందుకు పన్నీంద్ర హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నాకు ఈ నేత్రదానం గురించి నాకు సంతోషం ఏంటంటే, భారతదేశంలో పుట్టినందుకు సంతోషపడుతుంటాను, గర్విస్తూ ఉంటాను. అందరూ అంటూ ఉంటారు ఇది పాశ్చాత్య, అంటే ఇతర దేశాల్లో దీని మీద పరిశోధనలు జరిపి కళ్ళు తీసి కళ్ళు పెట్టవచ్చు, గుండె తీసి గుండె పెట్టవచ్చు, ఇది అమెరికా వాడు, జపాన్ వాడు, చైనా వాడు రీసెర్చ్ చేసినాక వాళ్ళని చూసి మనం నేర్చుకున్నామని. ఇది చాలా తప్పు. భారతదేశంలో ఎప్పుడో పురాణాలను రాశారు. అప్పట్లోనే భక్త కన్నప్ప కన్ను తీసి శివునికి సమర్పించాడు అని. అంటే దాని అర్థము ఎప్పుడూ ఉంది దీనికి సంబంధించిన టెక్నాలజీ భారతదేశంలో, కానీ అది తాళపత్ర గ్రంథాల్లో రాయడంతో మనకు తెలియకపోయింది. అంటే కన్ను తీసి కన్ను పెట్టొచ్చు అనే విషయాన్ని ఎప్పుడో మన భారతదేశ సంస్కృతిలో అందరికీ తెలిసిన విషయమే. అలాగే గాంధారికి గర్భస్రావం పోతున్నప్పుడు 100 మందిని పిండాలను చేసి అప్పుడు 100 మంది పిల్లలను సంతానం కలిగించారంటారు. అంటే ఈ టెస్ట్ బేబీ కార్యక్రమం ఎప్పుడో, అంటే ద్వాపర యుగంలోనే ఉంది అనే విషయాన్ని మనము మన పురాణాల్లో తెలుసుకుంటున్నామంటే, అటువంటిది ఇప్పుడు కొత్తగా మనమేదో కనిపెట్టామని మనం అనుకుంటున్నాం. కానీ ఇది ఇప్పుడు కనిపెట్టింది కాదు, ఎప్పుడో కనిపెట్టింది. కానీ ఇప్పుడు పనిందలు చేసేదానికి నేను ఎందుకు సంతోషపడుతున్నానంటే, ఇది అందరికీ తెలుసు, కానీ ఒక ప్రాజెక్ట్ నేత్ర అంటూ పెడుతూ పబ్లిక్లోకి తీసుకొని పోతున్నాడు. నేను కూడా కొన్ని వాస్తవం చెప్పాలంటే అతన్ని చూసి నేను కాపీ కొడుతున్నట్వే, నా సొంతం కూడా ఏం కాదు. నాదంతా మూసపోసిన పద్ధతిలో ఉంటే పన్నీంద్ర గురూజీ ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే, ఓహో ఇది నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా కొన్ని పన్నీంద్ర చేసేటో తీసుకుపోతున్నా. ఇప్పుడు పన్నీంద్రాన్ని కలుపుకొని నేను సార్ ఇప్పుడే ఆర్గాన్స్ డొనేషన్ చెప్పాడు, దాని గురించి కొద్దిగా ప్రభుత్వ అధికారులతోనూ అలాగే రాజకీయ నాయకులతో కూడా మాట్లాడాను. ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. దాంట్లో పన్నీంద్ర కార్యక్రమాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాను. ఎందుకు చేస్తానంటే, ఆర్గాన్ డొనేషన్ చేసేదానికి ముందుకు వచ్చినా కానీ
చనిపోయిన తర్వాత కళ్ళు ఉపయోగపడినట్టుగా మిగతా ఆర్గాన్స్ ఉపయోగపడవనుకుంటాను. అందుకోసం ఎక్కువ మందిని ఇలాంటి మండలాల వారిగా ఏర్పాటు చేసి ఈ పనిందర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఒక నంద్యాల పట్టణానికి కాకుండా నంద్యాల జిల్లాలో మండల స్థాయి లెవెల్ వరకు తీసుకెళ్ళి అక్కడ కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ కళ్ళు దానం చేసినందుకు అక్కడ ఉన్న పబ్లిక్ను మోటివేట్ చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు కానీ ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. ఇట కమిటీ సభ్యులకు పల్లెలకు ఈ సమాచారం చొచ్చుకొని పోయినప్పుడు ఇది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ బాధలున్నా ఎవరో ఒకరు మెల్లగా భుజం మీద చేసి మట్టిలో కలిసిపోతుంది. అటువంటిది ఇంకొకరికి ఉపయోగపడితే బాగుంటుంది కదా అని వారిని ఎంకరేజ్ చేసి కళ్ళకి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో చేసేదే. ఈరోజు ఈ ప్రాజెక్ట్ నేత్ర అనే లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, ఫౌండర్ ఆనిముత్యం ఫణీంద్ర గారికి, వాళ్ళ టీముకి అందరికీ నా శుభాభివందనములు. ముఖ్యంగా నిజంగా ఇటువంటి ఆనిముత్యాలను కన్నా తల్లిదండ్రులకు మాత్రం పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే ఈ అబ్బాయి చూడండి, ఇప్పుడు ఈరోజు మాకేదో మాకు 35-40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మేము సర్వీస్ యాక్టివిటీస్లోకి మా ఆనందం పుణ్యమా అని మమ్మల్ని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు స్టూడెంట్ లైఫ్లోనే ఈ కాలంలో యువత చదువుకునేటప్పుడు ఎంజాయ్ అని జల్సాలని చెప్పి పక్కదారులు పడుతూ చెడు రూటుకు పోతున్న అటువంటి వయసులోనే వీళ్ళు సేవా కార్యక్రమాలకు వచ్చినారంటే నిజంగా వీళ్ళు ఆనిముత్యాలే. వీళ్ళు చేసే ఏ కార్యక్రమానికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, భగవంతుని సపోర్ట్ ఆల్రెడీ ఉంది. మన డాక్టర్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, కొంతమందికి అపోహ ఉంటుంది కంటి దానం చేస్తే వచ్చే జన్మలో కళ్ళు లేకుండా పుడతారు అని చెప్పి కొంతమంది అపోహపడుతున్నారు అంటున్నారు. చాలా పొరపాటు. మన శాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో ఇతిహాసాల్లో ఏమున్నాయి? దాన ధర్మాలు చేయమన్నారు. దాన ధర్మాలు చేసి ఏం జరుగుతుందన్నారు? మరు జన్మలో మనకు పుణ్యం ఎక్కువయ్యి భగవంతుడు అవి ఏవైతే మనం దానం చేస్తామో అవి ఎక్కువ ఇస్తాడంటున్నాడు కానీ తక్కువ ఇస్తాడంటలేదు ఎక్కడ కూడా. ఈరోజు కంటి దానము చేస్తే మనకు వచ్చే జన్మలో ఇంకా పర్ఫెక్ట్ టాప్ మోస్ట్ కళ్ళు ఉంటాయి, కానీ కళ్ళు ఎక్కువ ఏం పుట్టవు, కానీ మూడో నేత్రం అనేది పుడుతుంది. అంటే అంత శక్తివంతమైన జ్ఞానం పుడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకోటి అవయవ దానం గురించి మన ఆనంద్ గురూజీ గారు ఈ మధ్యనే అవయవ దానం దినోత్సవం రోజు ఒక మంచి స్టోరీ చెప్పారు. అంటే అవయవ దానం మంచిది అని మన శాస్త్రంలోనే మన మహాత్ములు మన పుణ్యపురుషులే చెప్పినారనే దానికి గురూజీ మొన్న ఈ మధ్య క్లాస్లో చెప్తే నేను విన్నాను. వజ్రాయుధం తయారు చేయడం కోసం ఒక వెన్నెముక అవసరం. వెన్నెముక ఎవరు దానం చేస్తారు చెప్పండి? బ్రతికున్న వాళ్ళు. ఇప్పుడు అవయవ దానం చేయమంటుండేది చనిపోయిన వాళ్ళకి అవయవ దానం చేయమంటున్నారు. చనిపోయిన వాళ్ళు వాళ్ళ అవయవ దానం చేయమంటున్నారు. కానీ బ్రతికి ఉన్న వెన్నెముక కావాల్సి వస్తే దదీచి అనే ఒక మహాత్ముడు ఆయన యొక్క వెన్నెముకను దానం చేసినాడు. అంటే అటువంటి మహాత్ములు వెన్నెముక దానం చేయడం అంటే ఏంటంటే మనకు ఇండికేషన్ ఏమన్నా, మనకు స్ఫూర్తినివ్వడం. మన అవయవంలోని ఏ అవయవంకి అవసరమైనా కానీ ఎదుటివానికి దానం చేయాలని బతికి ఉన్నప్పుడే చేయమన్నారు. చనిపోయిన తర్వాత చేస్తే ఇంకా సంతోషపడతారు. కాబట్టి అవయవ దానం గురించి నిజంగా నాకు తెలిసినంతలో వాడు పుణ్యపురుషుడైతే అవయవ దానం ఛాన్స్ అనేది వాళ్ళకి దక్కుతుందని నా కాన్సెప్ట్. ఎందుకంటే ఈరోజు మనం చనిపోయిన తర్వాత కూడా ఈ లోకాన్ని చూడగలగాల. చనిపోయిన తర్వాత కూడా ఈ లోకంలో మన అవయవం ఉపయోగపడాలా. ఏం చేస్తున్నాం? భూమిలో పాతి పెడుతున్నాం లేదా కాల్చేస్తున్నాం. మట్టి అవుతుంది అది. దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. ఖచ్చితంగా దీని మీద మోటివేషన్ చేయాలా. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు ఎంప్లాయీస్ను పెట్టాలి అని చెప్పి. ఎంప్లాయీస్ను పెడుతూ ఇంకోటి, ఎక్కడైతే హాస్పిటల్స్లో చనిపోయే హాస్పిటల్స్ ఉంటాయి కదా, మన పెద్ద హాస్పిటల్లో చనిపోతారు, అక్కడ ఉన్న ఆ టీంకు మీరు కొంచెం చెప్పండి, ఎవరైనా చనిపోతే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళకి హాండ్రబుల్గా మీరు ఇంటిమేషన్ ఇచ్చినందుకు మేము హాండ్రోరియంగా కొంచెం అమౌంట్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మీకు ఇంటిమేషన్ ఇస్తారు. అప్పుడు పోయి మీరు మోటివేషన్ కూడా చేసేది కూడా అదొకటి మంచి కార్యక్రమం అవుతుంది. కాబట్టి నిజంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టి రీసెంట్గా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అవయవ దానం చేసిన వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో క్రిమేషన్ చేయమన్నారు, అంత్యక్రియలు చేయమన్నారు. అంటే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటే చాలా చిన్న విషయం కాదు. వారి యొక్క అంత్యక్రియలకు కలెక్టర్ స్థాయి
వ్యక్తి అటెండ్ అవుతాడు. అంటే ప్రభుత్వమే అట్లా గుర్తించింది, కానీ అంత గొప్ప అవకాశం ఎవరికి కలుగుతుంది చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా పబ్లిక్ ఎటువంటి పరిస్థితిలో దీన్ని మోటివేషన్గా తీసుకొని ఖచ్చితంగా అరే మనకు కూడా బాధ్యత ఉందని, ఎవరు చనిపోయినా వాళ్ళ అవయవాలు ఏ ఒక్కటి వేస్ట్ కాకుండా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వీరి యొక్క ప్రాజెక్ట్ నేత్ర సక్సెస్ కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్.